యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క మహోన్నతమైన, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములో మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. మీరు దేశములకు ఆశీర్వాదకరంగా విస్తరించుదురుగాక. మీలో ఉన్న ప్రతి అణువణువు పరిశుద్ధాత్మ పరిపాలన కిందికి వచ్చి, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, ఆయన సన్నిధి ద్వారా, ఆయన మహిమ ప్రభావం ద్వారా మీరు దేశాలకు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. మీరు ఎక్కడ ఇరుక్కుపోయారో, ఎక్కడ నిలబడిపోయారో, ఎక్కడ కృంగిపోయారో, ఎక్కడ నలిగిపోతున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అక్కడి నుంచి మీరు రైస్ అయ్యి దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. మీ శక్తితో, మీ జ్ఞానంతో, మీ తెలివితో, మీ యొక్క ఏ అనుభవంతో సంబంధం లేకుండా క్రీస్తు యొక్క అభిషేకము ద్వారా మీరు ఎరగని ప్రజల మధ్యలో మీరు ఘనపరచబడుదురుగాక. మీరు సువార్తను ప్రకటిస్తూ ఉంటే గంతులు వేస్తూ క్రొత్త వార్తను విని సువార్తగా తీసుకొని రక్షింపబడి పరలోక రాజ్య వారసులు అవుదురుగాక. మీరు ఏదో పట్టుకోవాలని ప్రయాసపడుతూ కృంగిపోయి ఉన్నారేమో, మీరు మనుషులు పట్టే జాలర్లుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. దేని కొరకో ప్రయాసపడే జీవితంలో నుంచి పరలోక రాజ్య సంబంధమైన అభిషేకము ద్వారా మనుషులను పట్టే జాలరులుగా మీరు రూపాంతరపరచబడురుగాక. మీ అంతరంగము, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ యొక్క ఉద్దేశాలు, మీ తపన, మీ దాహము, మీ ఆశ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా రూపాంతరపరచబడి మనుషులను పట్టే జాలర్లుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. ఏ మనుషులతో మీరు నిరుత్సాహపడ్డారో, చేదు అనుభవాలు అనుభవించారో, అవమానపరచబడ్డారో, నిందింపబడ్డారో, చతికిలపడ్డారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ మనుషులనే పట్టే జాలర్లు అవుదురుగాక. హల్లెలూయా. మీ పక్క వాళ్ళని అడగండి, మనుషులతో నువ్వు చాలా దెబ్బతిన్నావు కదా, అందుకనే నువ్వు మనుషుల మధ్యలోకి వెళ్ళాలంటే ఇబ్బంది కదా. ప్రతి ఒక్కరము ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా మన జీవితంలో డిసప్పాయింట్ అయి ఉంటామండి. చేదు అనుభవాలు కలిగి ఉంటాం, డెవిల్ని బట్టి కాదు, మనుషులను బట్టి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, క్రైస్తవునిగా నీవు దేవుని చేత అరణ్యములోకి పిలుచుకొని పోబడే వ్యక్తివి కాదు. దేవుని చేత మనుషుల మధ్యలోనే నిన్ను నివసింపచేయు దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఏ మనుషులను చూసి మోషే పారిపోయాడో, ఏ ఇజ్రాయేలీలను చూసి మనుషులు భయపడి పారిపోయాడో, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అదే మనుషులను 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మోషే అనుకున్నప్పుడు ఫెయిల్ అయ్యాడు. దేవుడు పిలిచినప్పుడు, దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు మోషే నాయకునిగా సక్సెస్ అయ్యాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ఒక అపోహ ఉంటుందండి. ఏంటి అపోహ అంటే, ముందు నాకు ఇచ్చేది నాకు ఇవ్వు, తర్వాత నీకు ఇచ్చేది నీకు ఇస్తా అని. ఏంటి లెక్క? నాకు ఇచ్చేది నాకు ఇవ్వు, నీకు ఇచ్చేది నీకు ఇస్తా, నాకు చేసేది నాకు చెయ్యి, తర్వాత చేస్తా అన్నది మన కాన్సెప్ట్ అయి ఉంటుందండి. హ్యూమన్ కాన్సెప్ట్ అది. ఒక సాధారణ మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడము. దేవుడు నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తానని చెప్పాడు. అది ఎటువంటిది అంటే, అది నీ ఉద్యోగానికి, అది నీ బిజినెస్కు, అది నీ చదువుకు, దేనికి సంబంధం లేని విషయం అది. నువ్వు యేసుప్రభు నమ్మినా నమ్మకపోయినా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను సహాయం చేస్తాడు, ఆయన నీకు మేలు చేస్తాడు. ఇంకా మనం మన పాపంలో ఉండగానే ఆయన మన కొరకు మేలు చేశాడు. అందుకనే ఆయనను మనం ప్రభువు అన్నాం. ఇంకా మన తప్పులు మనం తెలుసుకోక ముందే ఆయన మనల్ని కాపాడి ఉన్నాడు. హల్లెలూయా. మేము యేసుప్రభు అంటే మాకు తెలియని రోజులండి. మేము ఊర్లో ఉన్నాం, హైదరాబాద్కి వచ్చామండి. ఇక్కడ బంధువులతో కలిసి బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ తెలుసు కదా అని మిమ్మల్ని నేను అడగొచ్చు అడగకూడదు నాకు తెలియదండి. అయితే అంబాసిడర్ కారులో అలా పైకి వెళ్ళిపోయామండి. పైకి వెళ్ళి వెళ్తూ ఉండగా సడన్లో అడ్డం వచ్చేసరికి బ్రేక్ కొడితే ఆ కొండ మీద నుంచే కారు అలా కిందికి రావడం స్టార్ట్ అయింది. బ్రేక్ కొట్టినా ఆగట్లేదు, కారు కంట్రోల్ అవ్వట్లేదండి, బ్రేక్ పడట్లేదు, బ్రేక్ వేసినా పడట్లేదు, హ్యాండ్ గేర్ వేసినా పడట్లేదు, ఏం వేసినా పడట్లేదు. కారు వస్తూనే ఉంది, వెనక్కి వస్తూనే ఉంది. కానీ ప్రభుకు స్తోత్రం, కారు ఆగిపోయిందండి. ఎవరు ఆపలేదు, ఏం వేసినా ఆగదండి, అలా కొండ మీద నుంచి పడిపోయడమే. తర్వాత
మా తాతయ్యకి తెలియదండి ఇదంతా. మేము టెంపుల్కి వెళ్ళాము అన్న విషయం తెలియదు. మా అమ్మ, మా నాన్న, నేను, మా అన్నయ్య కూడా ఉన్నట్టు అందరం ఉన్నాం. అయితే మా తాతయ్య చెప్పాడు, యేసు ప్రభు చేయి పెట్టి ఆపాడు అని. ఎక్కడ ఆపాడు? కొండ మీద కాదండి, బిర్లా మందిర్లో. మనం మంచోళ్ళమని దేవుడు మనల్ని కాపాడట్లేదండి. మనం యోగ్యులమని దేవుడు మనల్ని కాపాడట్లేదు. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని కాపాడుచున్నాడు. తల్లి గర్భాల్లో రూపొందించబడక మునిపై ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నువ్వు అనుకోని ప్లేస్లో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్లో ఆయన నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు. అదంతా ఓకే. దేవుడు, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కాపాడువాడు, అని రక్షించేవాడు, ఇదంతా ఓకే. కానీ ఆయన ఎందుకు నీ వెంట పడుతున్నాడంటే నిన్ను ఆయన వెంటే పడేటట్టుగా చేసుకోవడానికి. ప్రేమ యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ముందు ప్రేమించేవాడు వెంట పడతాడు, తర్వాత వెంట పడేటట్లుగా చేసుకుంటాడు. ఒక టైంలో మా అమ్మ బైబిల్ చదువును ఆయన, దేవుణ్ణి ప్రేమించిన ఆయన, కండలు పెంచితే ఏం ఉపయోగం లేదని ఆయన అని చెప్పేదండి. ఇప్పుడు కూడా చెప్తుంది అనుకుంటున్నారా? అన్నీ మానేసి ఇదే పట్టుకొని తిరుగుతున్నామండి. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మేము బైబిల్ గురించే మాట్లాడతామండి. ఇది మా అమ్మ ఈరోజు నాయన ఎట్లాగైనా సరే ఇప్పటికన్నా నిన్ను ప్రేమించేటట్టు చేయని ప్రార్థన చేయట్లేదు. అదే జీవితం అయిపోయింది ఇప్పుడు. కారణం ఏంటంటే ఇది మా అమ్మ చెప్పడం కాదు, మా నాన్న చెప్పడం కాదు, అలానే మీకు కూడా మీ ఫ్రెండ్స్ చెప్పడం కాదు, మీ బంధువులు చెప్పడం కాదు, ఇంకొకరు చెప్పడం కాదు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎందుకు నీ కొరకు బయలుపరచబడుతుందంటే నీవు ఆయనను ప్రేమించున్నట్లుగా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకున్నాం. మనందరికీ తెలిసినది. మీరు బైబిల్ తెరిచే మీరు చెప్పాల్సిన పని లేదు. కానీ బైబిల్ ఉంది కాబట్టి తీసి చూడడంలో తప్పు లేనే లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. యేసు ప్రభు చేపలు పట్టే వాళ్ళని చూసి, నా వెంబడి రండి, నేను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాననేసరికి వాళ్ళు వెళ్దామా వద్దా, అయినా ఇంట్లో చెప్పింటే బాగుండు, అయినా మాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్కు ఫోన్ చేసి దేవుని చిత్తమా కాదా, ఇది స్వరం దేవుని స్వరమా కాదా అని అడుగుదామా. ఇటువంటి మనం చేసే పనులు వాళ్ళు చేయలేదండి. యేసు ప్రభు పిలిచిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? వలలను వదిలిపెట్టి వెంబడించారు. వలలు విడిచిపెట్టి వెంబడించారు. నీ క్రైస్తవ జీవితంలో నువ్వేమైనా చేస్తుండు, నువ్వు చదువుతూనే ఉండు, బిజినెస్ చేస్తూ ఉండు, జాబ్ చేస్తూ ఉండు, నువ్వేమైనా చేస్తూ ఉండు. నువ్వు చేసే దాంట్లో నీవు మొట్టమొదట ఎందుకొరకు చేస్తున్నావు, దేని కొరకు ప్రయాసపడుతున్నావు అన్నది ఫస్ట్ నీవు తెలుసుకో. నువ్వు ఎందుకొరకు చేస్తున్నావు, దేని కొరకు చేస్తున్నావు, ఏమి ఆశించి చేస్తున్నావో కోరుకో. బిజినెస్ చేసేవాళ్ళు దేని కొరకు ప్రార్థన చేయాలి? బిజినెస్ చేసేవాళ్ళు దేని కొరకు ప్రార్థన చేయాలి? కొంతసేపు మామూలుగా మాట్లాడుకుందాం కదా. మనం మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటాం కదా. చెప్పు చెప్పు ఎంతసేపునా చెప్పే ఉంటుంది కానీ చెప్పడం ఏముండదు. అటువంటి మాటలు మాట్లాడుకుంటాం కదా, మనకు అలవాటే కదా. అలా కొంతసేపు మాట్లాడుకుందాం. ఎందుకు బిజినెస్ చేస్తున్నారు, ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు, ఎందుకు చదువుతున్నారు చెప్పండి. సరే, ఇలా అడుగుతానండి. ఏంటంటే నువ్వు ఒక బిజినెస్ చేసే వ్యక్తిగా, ఉద్యోగం చేసే వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా, లేకపోతే ఏం సోర్స్ లేని వ్యక్తిగా నువ్వు దేవుని సన్నిధిలో దేని గురించి ఎలా ప్రార్థన చేస్తావు, ఏం అడుగుతావు దేవుణ్ణి? అసలు దేవుని యొద్ద నుంచి
పర్ఫెక్ట్గా పక్కా ఇదే నాకు కావాలి, నీ దృష్టిలో ఏం కావాలండి దేవుని దగ్గర నుంచి. నేను ఆత్మీయ జీవితం గురించి మాట్లాడట్లేదు. నేనేం మాట్లాడుతున్నానంటే నీకు సంబంధించినవి దేవుడు ఏది ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు. అది నీ కుటుంబానికి, అది నీ శరీరానికి, అది నీ వ్యక్తిగతానికి దేవుడు నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు. ఏమి ఇవ్వాలని ఏమి అడగాలని నువ్వు అనుకుంటున్నావు. ఏమి అడగాలని నిర్ణయించుకొని దేవుని ఏం అడుగుతున్నావు. నువ్వు అన్ని కావాలి ప్రభా, అన్ని ఇవ్వు ప్రభా అంటే నువ్వు ఎటువంటి మనిషి అంటే దేవుణ్ణి సంపూర్ణంగా నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు కాబట్టి నువ్వు అన్ని ఇవ్వు ప్రభా, అన్నిట్లో దీవించు ప్రభా, అన్నిట్లో ఆశ్రయించు ప్రభా, అందరిలో దీవించు ప్రభా ఇలా అడుక్కుంటూ వస్తావు. కానీ ఒక రోజుకి దేవుడు నిన్ను ఎలా మారుస్తాడంటే, ఎలా అడగడం నేర్పిస్తాడంటే స్పెసిఫిక్, ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, ఇలానే కావాలి అని అడిగే స్థితికి నిన్ను తీసుకొస్తాడు. ఫస్ట్ బేసిక్గా నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏమి కావాలని దేవుని అడగడానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే ఏ దేవుని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నువ్వు అడగక మునిపే నీకు ఏం కావాలో తెలిసిన దేవుడు. అందుకనే నీవు ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఉండాలి. ఏం అడుగుతున్నావు, ఎలా అడుగుతున్నావు, దేన్ని అడుగుతున్నావు? ఓకే, నేను ఇలా చెప్తాను. ఒక వ్యక్తి చదువుతున్నటువంటి ఆ స్టూడెంట్కి పేరెంట్స్ ఉన్నారండి. పేరెంట్స్ ఉంటారు కదా, ఉంటారు. ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే బిజినెస్ చేస్తున్నారు. ఎవ్రీ సాటర్డే సండే హాలిడే స్కూల్కి. అయితే ఆ స్కూల్కో కాలేజ్కో హాలిడే. అయితే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అరే నువ్వు సాటర్డే సండే ఊకే ఇంటి దగ్గరనే ఉన్నావు కదరా, రా, మాకు సాటర్డే సండేనే ఫుల్ బిజినెస్ ఉంటుంది అని పిల్లలను బిజినెస్లోకి పిలిచారు. మనవాడు బాగా చదువు మీద చాలా శ్రద్ధ కలిగిన వాడు. కానీ సాటర్డే సండే బిజినెస్కి వచ్చి చేతుల్లో లక్షలు ఇస్తున్నాడు. డబ్బులే డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు అటువంటి పిల్లలను మనం గమనిస్తే అలా గనక ఒక 6 నెలలు సంవత్సరం రోజులు కంటిన్యూ అయితే వాడు చదువు మానేస్తాడండి. చదువు మీద ఆసక్తి పోతుంది. ఎందుకు? పని దొరికిందనా? ఎందుకు ఆసక్తి తగ్గుతుంది? మిగతా రోజుల్లో చదువుకోవచ్చు కదా వాడి బుద్ధి ఎందుకు మారింది? ఏంట్రా ఈ మధ్యలో నువ్వు చదవట్లేదు అని బాధుడే, తల్లి బాధుడే, తండ్రి బాధుడే. నాకు చదువు బుద్ధి అవ్వట్లేదు. వాడికే తెలియదు పాపం, వానికి ఏమవుతుందో వానికే అర్థం కావట్లేదు. ఎందుకు చదువు మీద ఆసక్తి తగ్గి బిజినెస్లోనే ఉండిపోవాలి అనే ఆలోచన స్టూడెంట్కి వచ్చింది. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే డబ్బు చేతిలో మూవ్ అవుతుంది. మరి డబ్బు చేతిలో మూవ్ అవుతే చదువు మీద ఆసక్తి ఎందుకు తగ్గింది? సైకలాజికల్గా ఒక వ్యక్తి చదివేటప్పుడు, ఒక వ్యక్తి ఉద్యోగం చేసేటప్పుడు, ఒక వ్యక్తి బిజినెస్ చేసేటప్పుడు అల్టిమేట్గా ఏంటి అంటే డబ్బు, మనీ అనే కాన్షియస్ లేకుండా, మనీ అన్నది, ఇన్కమ్ అన్నది, లాభం అన్నది అన్న ఆలోచన లేకుండా ఏ వ్యక్తి అయితే ప్రయాసపడతాడో, ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్లోనే ఉంటాడండి. కారణం ఏంటంటే అల్టిమేట్గా నువ్వు కష్టపడేది, నువ్వు బిజినెస్ చేసేది, నువ్వు చదివేది, నువ్వు ఉద్యోగం చేసేది ఏంటి అంటే ఇన్కమ్, డబ్బు, మనీ. ఇప్పుడు చెప్పండి, దేవుడిని ఏం అడగాలి మనం? ఉద్యోగం అడగాల, డబ్బులు అడగాల? బిజినెస్ అడగాల, డబ్బును అడగాల? నువ్వేమన్నా అడుగు. కానీ స్పెసిఫిక్గా నీ ఇన్కమ్ గురించి నీవు దేవుణ్ణి అడగాలి. బిజినెస్లో దీవించు ప్రభా, బిజినెస్లో విస్తరింపజేయి ప్రభా, బిజినెస్లో దీవించు ప్రభా అని బిజినెస్లో విస్తరిస్తూనే ఉంటావు. కానీ మనీ అన్న దాని మీద నీకు శ్రద్ధ లేదు, అసలు ఆలోచనే లేదు. బిజినెస్ వస్తే డబ్బు వస్తుంది కదా అనుకుంటున్నావు. బిజినెస్ చేసే వాళ్ళందరికీ డబ్బులు రావట్లేదండి. చదువు వస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి కదా అనుకుంటున్నావు. చాలామంది నెలకి సంవత్సరం రోజులు చేసినంత పని చేస్తున్నారు, కానీ 10 రోజుల సరిపోయే ఇన్కమే వస్తూ ఉంది.
నీకు కావాల్సింది జాబ్, నీకు కావాల్సిన బిజినెస్, నీకు కావాల్సింది ఉద్యోగము, ఇంకొకటి కాదు. నీకు కావాల్సింది డబ్బు, మనీ కావాలి, నీకు ఇన్కమ్ కావాలి. దేవుణ్ణి ఏమడగాలి? వర్క్ అడగొద్దు, ఇన్కమ్ అడుగు. నువ్వు కనుక ఇన్కమ్ అడగకుండా వర్క్ అడిగితే వర్క్ చేపించుకుంటారు, కానీ నీ దగ్గర డబ్బు ఉండదు. మళ్ళీ అప్పుడు మొరపెట్టి కన్నీరు గార్చిన ఆయన ఉద్యోగం వచ్చింది కానీ డబ్బులు రావట్లేదు ప్రభా. మళ్ళీ అల్టిమేట్గా నువ్వు వచ్చి ల్యాండ్ అవ్వాల్సింది ఎక్కడ? నువ్వు బిజినెస్ చేసినా ఏం చేసినా సరే నీ ఇన్కమ్ అనేది, నీ ఆదాయం అనేది నీకు తిరిగి కట్టే అవసరం లేదు. ఒక స్టేజ్కి వెళ్తే అప్పులు బాగా పుడతాయండి. ఒక స్టేజ్కి వెళ్తే అప్పులు బాగా పుడతాయి. ఎవరైనా అప్పు ఇవ్వడానికి రెడీ అవుతారు, కానీ ఆ ట్రాప్లో పడొద్దు. నీకు కావాల్సింది ఇన్కమ్. ఇన్కమ్ ద్వారా నీవు అప్పులో నుంచి బయటకు వస్తావు. నీకు అప్పు పుడుతుంది కాబట్టి అప్పు పుట్టడం కొరకు చాలామంది ప్రార్థన చేస్తారండి. బ్యాంక్కి లోన్ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ అప్పు తీరడానికి ఇంకొక అప్పు గురించి ప్రార్థన చేస్తారు. కానీ దేవుడికి తిరిగి కట్టే అవసరం లేని డబ్బు గురించి నువ్వు అడగాలి. నువ్వు తిరిగి కట్టాల్సిన అవసరం ఉండకూడదు. ఆ డబ్బు మీద నువ్వే బాస్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్, ఇది క్రైస్తవునిగా నీకు ఉండాల్సిన గోల్. క్రైస్తవునిగా నీకు ఉండాల్సిన గోల్. దీనికి దేవుణ్ణి వెంబడించడానికి సంబంధం లేదు. దేవుణ్ణి వెంబడించడము అన్నది 100% సపరేట్ అండి. అది స్పెషల్, అది చాలా ప్రత్యేకమైనది. నువ్వు యేసుప్రభును వెంబడిస్తున్నంత మాత్రం చేత నీ ఉద్యోగము, యేసుప్రభును వెంబడిస్తున్నంత మాత్రం చేత నీ బిజినెస్, యేసుప్రభును వెంబడిస్తున్నంత మాత్రం చేత నీ చదువు నువ్వు మానుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇన్కమ్ కొరకు ప్రభువును అడగడం మానాల్సిన పని లేదు. దాని కొరకు నువ్వు ప్రయాసపడడం అనేటువంటిది ఆపాల్సినటువంటి పని లేదు. అన్లెస్ స్పెసిఫిక్గా ప్రభు నీతో చెప్తే, నీతో ప్రత్యేకంగా చెప్తే, నీ వలలో వదిలిపెట్టు, నువ్వు రా అని అంటే తప్ప నీవు దేన్ని వదిలిపెట్టద్దు. దేవునికి విరుద్ధమైనది వదిలిపెట్టాలా అన్నది, వదిలిపెట్టకూడదు అన్నది అది నీకే తెలిసిపోతుంది. కానీ దాని గురించి నేను మాట్లాడట్లేదు. నీవు దేన్నైతే చేస్తున్నావో, చదువుతున్నావో, దేవుని కొరకు చదువు. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా నువ్వు చదువు. నువ్వు చేసే బిజినెస్ దేవునికి మహిమకరంగా నువ్వు చెయ్యి. నువ్వు చేసే ఉద్యోగం దేవునికి మహిమకరముగా ఉండునట్లుగా నువ్వు చెయ్యి. నువ్వు వర్ధిల్లు, సమృద్ధిలోకి నువ్వు రా. రెండవది, ఇదంతా ఒకటైతే ప్రభువు నిన్ను స్పెషల్గా ఆయనను వెంబడించమని చెప్తూ ఉన్నాడు. దేని కొరకు వెంబడించమని చెప్తూ ఉన్నాడు? ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇన్కమ్, మీ వ్యక్తిగతమైన ఇన్కమ్, మీ ఇంట్లో చదివి ఏమీ చెయ్యకుండా ఉన్న వాళ్ళు ఉండకూడదు. సంపాదన అనేది లేని వాళ్ళు నీ కుటుంబంలో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఏదో రకంగా సంపాదించే వాళ్ళుగా ఉండాలి. దేవుడు నీ చేతి పనులను ఆశీర్వదిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే 24 గంటలు వర్క్ చేసుకుంటూ ఉండమని కాదు. 24 గంటలు 2 చేతులతో సంపాదించే వ్యక్తిగా ఉండేటట్లుగా దేవుడు దీవించువాడుగా ఉన్నాడు. టైంపాస్ చేయొద్దు. దేవుడు నీకు పనినిచ్చి ఆ పని ద్వారా నీకు సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. భ్రమలో ఉండొద్దు. దేవుడు ఏది లేకుండా చేస్తున్నాడు, నన్ను ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుస్తున్నాడు కదా. అందరూ ఫెయిల్ అయ్యారని, సపోజ్ ఇంట్లో క్రైస్తవ కుటుంబంలో ఒక వ్యక్తి ఫెయిల్యూర్లో ఉన్నాడు అనుకోండి, వాడిని ఇమ్మీడియట్గా ఎక్కడికి పంపిస్తారు? చెప్పాలి, బైబిల్ కాలేజ్ అండి, బైబిల్ ట్రైనింగ్. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఇది వెరీ కామన్గా వినపడుతున్నటువంటిది. క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా తీవ్రంగా కనపడుతుంది. మా వాడికి ఫెయిల్ అవుతున్నాడు, మేబీ దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుస్తున్నట్టున్నాడు అని అనుకుంటామండి. రాత్రంతా ఒక్క చేప కూడా పడని పేతురుకు వచ్చి మనుషులను పట్టే జాలరిగా చేస్తానని తీసుకుపోలేదు యేసు ప్రభు. పేతురుకు రాత్రంతా కష్టపడితే ఒక్క చేప కూడా దొరకకపోతే 24 గంటలు గడిచే లోపల వలలు పిగిలిపోయినన్ని చేపలు ఇచ్చిన తర్వాత నన్ను వెంబడించన్నాడు. అంటే దేవుడు స్పెసిఫిక్గా నిన్ను ఈ భూమి మీద అన్ని విషయాల్లో బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు అంటే నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా,
లోకంలో ఉన్న వ్యక్తి చూస్తే నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడిన వ్యక్తిగా, ఆత్మీయమైన వ్యక్తి నిన్ను చూస్తే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లిన వ్యక్తిగా, ఒక ధనవంతుడు నిన్ను చూస్తే నువ్వు ధనం విషయంలో వర్ధిల్లిన విధంగా, ఒక క్యారెక్టర్ కలిగిన వ్యక్తి నిన్ను చూస్తే క్యారెక్టర్లో వర్ధిల్లిన, అన్ని రకాలుగా మనుషులకు అన్ని రకాలుగా నువ్వు దీవింపబడిన వ్యక్తిగా కనబడాలి. అందుకని నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు. అది ఏమి విషయం కాదండి. దానికి నువ్వు మనుషులు పట్టే జాలరికి ఏ విధమైన లింక్ పెట్టుకోవద్దు. నువ్వు ఫెయిల్ అయితే మనుషులు పట్టడానికి రావద్దు. నువ్వు ఫెయిల్ అయితే సువార్త చెప్పాలని ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఫెయిల్ అయితే మొట్టమొదట ఆయనను వెంబడించు. ఎక్కడ తేడా కొట్టింది, నువ్వు వెంబడించు ఆయనను. జస్ట్ ఫాలో. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? 4:19, మాథ్యూ 4:19. మత్తయి సువార్త 4:19 ఏముంది? ఫాలో మీ. అందరు చెప్పండి ఫాలో మీ. మీ పక్కన అడగండి, ఫేస్బుక్లో ఎందుకు నన్ను ఫాలో అవ్వట్లేదు? అడగండి. ఏంటి ఫేస్బుక్లో నన్ను ఫాలో అవ్వట్లేదు ఏంటి? ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వట్లేదు ఏంటి? అడుగుతున్నా కదా. ఫాలో అవ్వడం అనే దాని గురించి ఈ మధ్యలో పెద్ద చర్చ అండి. ఈ మధ్యలో పెద్ద డిస్కషన్. ఎందుకు నన్ను ఫాలో అవ్వట్లేదు నువ్వు? నన్ను చూసి కూడా చూడనట్టు ఎందుకు? ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. దయచేసి నీ క్రైస్తవ జీవితంలో నువ్వు భ్రమలో ఉండొద్దు, అపోహలో ఉండొద్దు, అసత్యంలో ఉండొద్దు. దేవుడు నిన్ను హెచ్చించి ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నవాడు. అటువంటి వాగ్దానాలను నీకు ఇచ్చినవాడు. నువ్వు చేస్తున్న ఏ పనిలో కూడా నువ్వు ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. నువ్వు ఫీల్ అయ్యి ప్రభాగా నేనేం చేయను ప్రభా, ఇదిగో నా 2 చేతులు నువ్వే వాడుకో, నా కాళ్ళు చేతులు ముక్కు నోరు యేసు కోసమే. సండే స్కూల్ పాటనా, పెద్దవాళ్ళ పాటనా కదా? యేసు ప్రభు కొరకే. కానీ ఆ యేసు ప్రభు నిన్ను ఏం చేయాలనుకుంటున్నా అంటే, నువ్వు రాత్రంతా కష్టపడి, సంవత్సరం అంతా కష్టపడి, 10 ఏళ్ళు కష్టపడి నువ్వు ఫెయిల్యూర్లో ఉంటే, ఆయన నువ్వు వెంబడించడం ప్రారంభిస్తే ఆయన నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనుషుల ఎదుట నిన్ను ఘనపరచడానికి ముందు సిద్ధంగా ఉన్నాడు. మనుషుల ఎదుట అసలు నువ్వెవరు అని గుర్తింపులోకి తీసుకొని వచ్చే దేవునిగా ఉన్నాడు. ఆయన తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయితే ఫంక్షన్లకు వెళ్ళడం మానేస్తారండి. ఎందుకో తెలుసా అండి? ఇంట్లో కూడా తిడుతుంటారు, అరే నిన్ను బట్టి ఫంక్షన్లో మానేసాంరా, మా అక్క కూతురు పెళ్ళి, మా అన్న కూతురు పెళ్ళి, ఇవన్నీ మానేసాంరా నిన్ను బట్టి అంటూ ఉంటారు. నేనేం చేశానని కొడుకు అంటే, నిన్నువే నువ్వు వెళ్ళిన ప్రతిసారి మీ బాబు ఏం చేస్తున్నాడు, వాళ్ళు కూడా అట్లనే అడుగుతారని. ఇంకా వేరే టాపికే ఉండదండి వాళ్ళకు కూడా. మీ బాబు ఏం చేస్తున్నాడు, మీ పాప ఏం చేస్తుంది, రిజల్ట్స్ వచ్చినాయి కదా. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఏం చేస్తున్నారో అని అడుగుతారేమో, ఇంకా పెళ్ళవ్వలేదని, ఇంకా పిల్లలు పుట్టలేదని ఇలా అడుగుతారని చెప్పేసి అన్నిట్లో వెళ్ళడం మానేస్తారు. వాళ్ళ సంతోషాలు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మొత్తం కట్టండి, మొత్తం కట్టు. మరి ఏ దేవుని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు ఎవరు? నీకు తండ్రి అయితే నువ్వు ఎలా పడితే అలా ఉంటే ఆయన ఎలా నిన్ను వదిలిపెడతాడు? తల్లిదండ్రులైనా వదిలిపెట్టొచ్చేమో, కానీ ఫెయిల్యూర్ను బట్టి ఫెయిల్ అయినటువంటి వ్యక్తిని అత్యధికమైన ఘనతలోకి తీసుకొని రావడానికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. హల్లెలూయా. నేను కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు అనుకున్నాను నేను కూడా సేవకుని అయితే బాగుండని. కానీ ప్రభువుకు అతి సమీపంగా వెళ్ళడం ప్రారంభించాను, వాక్యం అధికంగా చదవడం ప్రారంభించాను, ప్రభువును ప్రేమించడం ప్రారంభించాను. యవ్వన కాలంలో ఆయనను హత్తుకోవడం ప్రారంభించాను. ఆయన దగ్గర ఉన్న సమాధానము, శాంతి, నెమ్మదిని నేను అత్యధికంగా నింపుకోవడం ప్రారంభించానండి. చూస్తుండగానే నేను ఎవరికి సువార్త చెప్పలేదు, కానీ చూస్తుండగానే నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయిపోయాను. కొమ్ములు వచ్చాయండి 4. ఎన్ని కొమ్ములు? 4. ఏ జంతువుకైనా 4 కొమ్ములు ఉండడం చూసారా? కానీ మనిషి జంతువు అయితే 4 కొమ్ములు ఉంటాయండి.
ఇంకా డిగ్రీలో జాయిన్ అయ్యేసరికి ఏదో ఎంబీబీఎస్ ఏదో జాయిన్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి కొంచెము వెనక్కి రావడం ప్రారంభమైందండి. టప్ మళ్ళా టైర్ పంచర్ అయినట్టుగా మళ్ళీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ప్రభా అని పట్టుకోవడం స్టార్ట్ అయింది. అలవాటు అయిపోయిందండి. పడిపోతే పట్టుకునేవాడు దేవుడే, దిక్కులేని వారికి దేవుడే దిక్కు. మనుషులు ఎవ్వరు అరే ఏంట్రా నువ్వు చదువుకు పనికి రావరా అంటుంటే దుఃఖం. ఆ దుఃఖాన్ని ఎక్కడ పోగొట్టుకోవాలి? దేవుని సన్నిధిలో పోగొట్టుకోవాలి. ఆయన సన్నిధిలో కనీసం ప్రార్థన చేయకపోయినా నిద్రపోయినా సమాధానం, శాంతి, నెమ్మది వస్తుంది. ఇది నాకు అలవాటైపోయిందండి. పడుతుంటే ప్రభు దగ్గరికి వెళ్తుంటే ఆయన నన్ను పాస్ చేస్తూ ఉంటే మళ్ళీ లా చదవడం ప్రారంభించానండి. 1, 2 సెకండ్ ఇయర్లో మళ్ళా తప్పిపోయాను. తప్పిపోతే మళ్ళీ బిజినెస్ అనేది ట్రాప్ అనమాట. ఇవన్నీ బిజినెస్ అని పోయేసరికి టప్ మళ్ళీ అక్కడ కూడా రాత్రింబగలు కష్టపడినా నాకు మిగిలింది ఏం లేదండి. మరలా వచ్చి బ్యాక్ టు పెవిలియన్, మరలా వచ్చి మళ్ళీ ప్రభా నా వల్ల కాదు అనేది ఏం లా ప్రభా ఇది ఏం. ప్రభు కృపను బట్టి లా 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నీతో నా జీవితం. ఈ పాట ఎవరు పాడాలో తెలుసా అండి? యేసు ప్రభు అంటే మాత్రమే సంతోషము, సుఖము, ఆనందం ఉన్నవాడే పాడితే భలే ఉంటుంది. ఇంకెక్కడ జీవితంలో సుఖం ఉండకూడదు, ఎక్కడ ఘనత ఉండకూడదు, పలకరించే వాళ్ళు ఉండకూడదు, ఫెయిల్యూర్ ఉండాలి. మనుషుల మధ్యలోకి పోతే ఏం బాబు ఏం చదువుతున్నావు తిని లావ్ అయిపోతే డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను అడిగేవాళ్ళు ఎంతమంది పిల్లలని. ఎవరైనా మా నాన్న కొరకు క్లయింట్స్ వస్తే వాళ్ళు మీ తమ్ముడు లేడా అని అడిగేవాళ్ళండి. మాకు తమ్ముడు లేడండి అంటే అదేనండి అని మా డాడీ పేరు చెప్పి అడిగేవాళ్ళు మీ తమ్ముడు కదా అని. ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావో, నలిగిపోతావో, ప్రభు సన్నిధికి వెళ్తావో, ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చిందండి, నాకు ఒక రోజు వచ్చింది, ప్రభువా నిన్ను నేను వాడుకుంటున్నాను, అలా కాదు నువ్వు నన్ను వాడుకో అని చెప్పాను. నువ్వేం చేయాలనుకుంటే అది చేయి ప్రభువా. నా ఫెయిల్యూర్లో నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను పాస్ చేస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఫెయిల్ అవుతున్నాను. ఇలా కాదు ప్రభువా, ఇలా కాదు. నేనేం అడిగితే అది నువ్వు చేయడం కాదు, నువ్వేం అడిగితే అది నేను చేయడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి జీవితం నాకు కావాలి. నేను నిన్ను ఫాలో అయ్యే జీవితం నాకు కావాలి. నేను నిన్ను వెంబడించే జీవితం నాకు కావాలి. ఎటూ చూడకుండా నిన్నే చూసే జీవితం నాకు కావాలి. నీలోనే నేను ఆలోచించడము అన్నది స్థిరముగా ఉండేటట్లుగా ఉండాలి ప్రభువా అని నేను అడగడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను అడగడం ప్రారంభించానో అప్పుడు నా జీవితంలో నిజమైన టర్నింగ్ రావడం ప్రారంభమైంది. నిజమైన మలుపు అక్కడ ప్రారంభమైందండి. మనము అడుగుతాం, ప్రార్థన చేస్తాం, దీవించు ప్రభువా అంటాం, అన్నీ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మన క్రైస్తవ జీవితంలో ఒక్క చోట మనం ఫెయిల్ అవుతాం. అదేంటంటే ఫాలో అవ్వడంలో ఫెయిల్ అవుతామండి. ఆయనను ఫాలో అవ్వడంలో ఫెయిల్ అవుతాం. కానీ నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి మరలా ఫాలో అవ్వడం అనేది మాత్రం మర్చిపోవద్దు. మరలా ఫాలో అవ్వడానికి, రైజ్ అవ్వడానికి నువ్వు మర్చిపోవద్దు. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, మనము పంజాగుట్ట నుంచి కుక్కటిపల్లి వరకు ప్రభు నేను వెళ్తున్నాను నన్ను ఫాలో అవ్వు అన్నాడు అనుకోండి. పంజాగుట్ట సర్కిల్ నుంచి స్టార్ట్ అయింది, ప్రభు స్టార్ట్ అయ్యాడు నడుచుకుంటూ, మనం వెనకాల ఫాలో అవుతున్నాం. ఇలాగా మధ్యలో పోతూ ఉంటే సినిమా థియేటర్లు వస్తాయి, బట్టల షాప్స్ వస్తాయి, కార్ల షోరూమ్లు వస్తాయి, 2 వీలర్ షోరూమ్లు వస్తాయి. 30 లక్షల బైక్స్ ఉన్నాయి కదా, ఆ 30 లక్షల బైకు 10 లక్షల బైక్ మీద బుర్రని పోతారు. ప్రభా నాయనా, ఇలాగా ప్రభును ఫాలో అవ్వడానికి మనము తప్పిపోయి ప్రభు ఎక్కడ అని మరలా పట్టుకోవడానికి మొత్తానికి కుక్కట్పల్లి ప్రభు చేరుతాడు. తర్వాత ఒక రోజు తర్వాతనో, ఒక గంట తర్వాతనో మనం కూడా కుక్కట్పల్లి చేరుతాము. తిరిగి చూసుకునేసరికి 10 చోట్ల పడిపోయి ఉంటామండి. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నన్ను చూసుకుంటూనే వెళ్తున్నావు, కానీ నేను నిన్ను ఫాలో అవ్వడానికి 10 సార్లు పడిపోయాను.
కానీ ఇలా పడిపోయే జీవితం నాకొద్దు, ఇంకొక ఛాన్స్. ఇప్పుడు కుక్కట్పల్లి నుంచి పంజాగుట్ట వరకు మరలా వెళ్దాం. ఈసారి నేను పడకుండా ట్రై చేస్తాను, నిన్నే ఫాలో అవుతాను. ప్రభువుకు మనకున్నదా మనలాగా కాదని, ఆయనకు చాలా కృపా సత్య సంపూర్ణుడు. ఓకే చలో, మళ్ళా కుక్కట్పల్లి నుంచి స్టార్ట్ చేశాడు. ఈసారి మనం చాలా శ్రద్ధగా ఉన్నాము, ఫాలో అవుతున్నాం, టపా పడిపోతున్నాం. ఇప్పుడు పంజాగుట్టకు చేరిపోయామని చూసుకుంటే 10 సార్లు పడేది ఇప్పుడు 8 సార్లు పడ్డాం. 2 సార్లు గెలిచిన సంతోషము, 8 సార్లు పడిపోయిన దుఃఖం. మరలా ప్రభుని అడుగుతున్నాం, ప్రభువా 2 సార్లు పడినందుకు, పడకుండా ఉన్నందుకు సంతోషించాలో, 8 సార్లు పడినందుకు దుఃఖపడాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకో ఛాన్స్ ఏమన్నా ఉందా? నో ప్రాబ్లం, వెళ్దాం. ప్రభు వెళ్తూ ఉన్నాడు. మళ్ళా కుక్కట్పల్లికి వెళ్ళే సొపర మళ్ళా పడ్డాం. కానీ బెటర్ ఏంటంటే 5 టైమ్స్ పడ్డాం, 5 టైమ్స్ నిలబడ్డాం. కుక్కట్పల్లి చేరిన తర్వాత ప్రభుని అడుగుతున్నాం, ప్రభా ఈసారి 50-50 ఏదో కొంత ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది, నేనేదో స్ట్రెంగ్తన్ అవుతున్నట్టు అనిపిస్తుంది, నేనేదో స్ట్రాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, నువ్వు నన్ను ఎంతో బలపరుస్తున్నట్టు అనిపిస్తుంది, నేను నిన్ను ఫాలో అవ్వడంలో ఏదో ఒక పర్ఫెక్షన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా? కమాన్. ఈసారి పంజాగుట్టకు వచ్చేసరికి 7 సార్లు పడాల్సిన చోట నిలబడ్డారు, 3 సార్లు మాత్రమే పడ్డాడు. ప్రభా పడిపోవడం మాత్రం నా జీవితంలో కంటిన్యూ అవుతుంది, కానీ ఒక ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కనపడుతుంది. ఈసారి 3 సార్లే పడ్డాను. ప్రభా నేను పడకుండా ఉండే వరకు నన్ను నడిపించగలవా? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నడిపించాను, యూ జస్ట్ ఫాలో మీ. నేను నిన్ను నడిపించాను, నువ్వే నడువు. నన్ను చూసి నువ్వే నడువు. నన్ను చూడడంలో నువ్వు పర్ఫెక్ట్ అవ్వు, నన్ను ఫాలో అవడంలో నువ్వు పర్ఫెక్ట్ అవ్వు, నన్ను తెలుసుకోవడంలో నువ్వు పర్ఫెక్ట్ అవ్వు. ఈసారి మళ్ళా ప్రయాణం స్టార్ట్ అయింది. ఒకేసారి పడ్డాడు, 9 సార్లు నిలబడ్డాడు. మళ్ళా ప్రభు అంటున్నాడు, ఫాలో మీ అంటున్నాడు. ఈసారి పడలేదు, పర్ఫెక్ట్గా ప్రభువులో కొనసాగుతున్నాడు. ఇది నీ క్రైస్తవ జీవితం. నీ ఫెయిల్యూర్స్ అనే వాటిని దేవుడు క్రమక్రమముగా సక్సెస్గా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఒక చోట ఫెయిల్ అవ్వకూడదు. అదేంటంటే ఆయనను ఫాలో అవ్వడం మానేయద్దు. ఆయనను ఫాలో అవ్వడమే నిన్ను పర్ఫెక్ట్గా అవుట్ ఆఫ్ హిస్ పర్ఫెక్షన్, ఆయన పరిపూర్ణతలో నుండి నువ్వు కృప వెంబడి కృపను పొందుకొనుచున్నావు. హల్లెలూయా. ఒక రోజుకి ఇంకా పడడము తిరగడము లేదు, ఫాలో అవ్వడము అన్నది లేదు. ఎందుకంటే ప్రభువు నీవు ఒకటైపోయావు, ఆయన నీవు కలిసి నడుస్తున్నావు అన్న స్థితిలోకి ఆయన ఆత్మ ద్వారా నిన్ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జీవితమే ఇప్పుడు మనుషులు నిన్ను ఫాలో అయ్యే జీవితం. అప్పుడు నిన్ను మనుషులు ఫాలో అవ్వడం ప్రారంభమవుతుంది. ఎక్స్ట్రాలు చేయకూడదండి. మనం ఎటువంటి వాళ్ళమో తెలుసా అండి? మనం పడిన స్థితిని మర్చిపోయి వేరే వాళ్ళు పడుతూ ఉంటే నువ్వు పడిపోయావు, నువ్వు పనికిరావు అనకూడదు. నిన్ను ప్రభు భరించాడు కదా, ప్రభు సహించాడు కదా, నువ్వు ప్రభువులాగా సహించడం ప్రారంభించు. యు జస్ట్ ఫాలో మీ. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఈ బంధకాలు తప్ప అందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నా అంటున్నాడు. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం. నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఫాలో అవ్వాల్సింది యేసుక్రీస్తును మాత్రమే. ఫాలో అవ్వాల్సింది యేసుక్రీస్తును మాత్రమే. నువ్వు ఎక్కడైనా ఫెయిల్యూర్ అవుతూ ఉంటే ఆయనను ఫాలో అవ్వు. నీకు నీవు చూసుకునే జీవితంలో నుంచి, నువ్వు పరిస్థితులను మనుషులను చూసే జీవితంలో నుంచి కేవలం ఇంకా ప్రభును మాత్రమే చూసే జీవితంలోకి నువ్వు పర్ఫెక్ట్ అయ్యేటట్లుగా యు జస్ట్ ఫాలో హిమ్, అంతే. ఆయన నిన్ను పట్టుకోడు, నువ్వు ఆయనను పట్టుకోవద్దు. ఆయనను ఫాలో అవ్వు. ఆయన వైపు చూడడం నేర్చుకో, ఆయన గురించి తెలుసుకోవడం నేర్చుకో, ఆయన పట్ల ఆసక్తిని పెంచుకో. ఎవరో వచ్చి పంపు కొట్టి నీలో ఆసక్తిని రగిలిస్తారని ఎదురు చూడొద్దు.
నీకు ఆసక్తి ఉన్నా ఆసక్తి లేకపోయినా ఆసక్తి గురించి కూడా నువ్వు అడగడం ప్రారంభించు. నువ్వు నన్ను ఫాలో అవ్వు అని ఏ మనస్సుతో చెప్తున్నావో అదే మనస్సు నాకు దయచే ప్రభా నేను ఫాలో అవ్వడానికి. ఎలాగ నువ్వు నా కొరకు నేను పుట్టకముందే నన్ను చూసి నా ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి శాపమును, ప్రతి పాపమును చూసి 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 పర్టికులర్గా ప్రతి దాని కొరకు వెలచెల్లించావో అలానే నేను ప్రతి విషయంలో నిన్ను చూచున్నట్లుగా నన్ను రూపాంతరపరచు. ఆయన నిన్ను ఫాలో అవ్వమంటున్నాడు. నువ్వు ఫాలో అంతే. హల్లెలూయా. ఫాలోలో ఫెయిల్యూర్ను నువ్వు పట్టించుకోవద్దు. ఫాలో అవుతున్నప్పుడు నీకు వచ్చే డైవర్షన్స్ గురించి నువ్వు ఆలోచించొద్దు. కనీసం దాని గురించి ప్రార్థన కూడా చేయొద్దు. నువ్వు ఫాలో అవ్వడం గురించే, నువ్వు ఆయనను వెంబడించడం గురించే దృష్టి కలిగి ఉండు. నీ వైపు చూసుకున్నా, ఇంకొక వైపు చూసినా ఆయన నీకు కనపడకపోతే, ఆయనవి నీకు అర్థం కాకపోతే నువ్వు పడిపోతూనే ఉంటావు. మత్తయి సువార్త 4:19 మరొకసారి చూద్దాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు బాగా గమనించండి. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు నరకానికి పోతావు, నువ్వు పాపం చేస్తే, నువ్వు పడిపోతే, దేవుని వెంబడించడంలో నువ్వు వెనక్కి తగ్గితే నువ్వు నరకానికి పోతావు, నువ్వు శపింపబడతావు, నీ జీవితం దుర్భరం అవుతుంది అని ఎవరో నిన్ను ఎప్పుడు భయపించాలి అన్న కాన్సెప్ట్లో నీ క్రైస్తవ జీవితాన్ని పెట్టుకోవద్దు. నీ ఫెయిల్యూర్ అనే దాన్ని ఇంకొకరు చూపించాలి, ఇంకొకరు నిన్ను హెచ్చరించాలి, ఇంకొకరు ఎవరో నీకు చెప్పాలి, ఇంకొకరు ఏదో చెయ్యాలి. సండే చర్చిలో కూడా నువ్వు పాపం చేస్తే నరకానికి వెళ్తావన్న బోధ నువ్వు వినాలని కోరుకోవద్దు. బికాస్ యు ఆర్ నో మోర్ సిన్నర్. నువ్వు పాపివి కాదు. ఎందుకంటే నిన్ను వెలపెట్టి కొన్నవాడు చాలా పరిపూర్ణుడు. నిన్ను వెలపెట్టి కొన్నవాడు చాలా పరిశుద్ధుడు. నిన్ను వెలపెట్టి కొన్నవాడు గొప్ప ఆలోచనతో నిన్ను కొన్నాడు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. ఏ ప్రభునైతే నువ్వు ప్రభు అన్నావో ఆ ప్రభు నీతో ఒకటే చెప్తున్నాడు, ఈ ఉదయకాల దేవుడు, యు జస్ట్ ఫాలో మీ, నన్ను వెంబడిస్తూనే ఉండు. ఒకరోజు వస్తుంది, నేను నిన్ను వెంబడించను, నువ్వు నన్ను వెంబడించవు, నేను నీ ముందు వెళ్ళను, నువ్వు నా వెనక రావు, నువ్వు నేను ఒకటై ఉండి నడుస్తాం. ఆ రోజే మనుషులను పట్టే జాలరి అన్న సిద్ధపాటు రోజు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. యేసు ప్రభు తన శిష్యులను వెంట తిప్పుకున్నాడండి. వారు ఎవరిని ప్రభావితం చేయలేదు, వాళ్ళే ప్రభావితం అయిపోతున్నారు. నిలబడినట్టుగా ఉన్నారు, పడిపోతూనే ఉన్నారు. నమ్మకంగా ఉన్నట్టుగా ఉన్నారు, నమ్మినట్టుగా ఉన్నారు, కానీ అవిశ్వాసానికి గురవుతున్నారు. కానీ ఒకరోజు వచ్చిందండి, ఒకరోజు వచ్చింది. హల్లెలూయా. ఆ రోజు ఏంటంటే పెంతెకోస్తు దినం.
పెంతెకోస్తు అనే ఒక దినం వచ్చింది. ఆ దినానికి తన శిష్యులను, తనను వెంబడించిన వారిని సిద్ధపరిచాడు. గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. యేసు ప్రభు ఏ నమ్మకంతో వీళ్ళను మనుషులు పట్టే జాలరిగా చేస్తానని చెప్పాడు? ఈరోజు ఏ నమ్మకంతో నిన్ను క్రైస్తవునిగా మార్చాడు? ఏ నమ్మకంతో, ఏ ఉద్దేశంతో, ఏ పర్ఫెక్షన్ నీలో చూసి, ఏ పరిపూర్ణతను చూసి నిన్ను నమ్మి తన రాజ్యానికి నిన్ను వారసునిగా చేసుకున్నాడు, తన నివాస స్థానంగా నిన్ను చేసుకున్నాడు, తన ఆత్మను నీలో నివసింపజేస్తూ ఆయన వాగ్దానాలను నీకు ఇచ్చి వాటిని స్వతంత్రించుకోమని చెప్తూ ఉన్నాడు. ఏ నమ్మకాన్ని నీలో ఆయన చూశాడు? మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఆయన మీద ఆయనకు నమ్మకము, ఆయన మీద ఆయనకు నమ్మకం. నిన్ను నన్ను నమ్మి ఉంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వడండి. మనం అంటువ్యాధి లాంటి వాళ్ళమండి కదా. మనము ఎటువంటి వాళ్ళము? నువ్వు ఏదైనా తెలుసుకుంటే అందరికీ అది నేర్పిస్తామండి కదా. కదా మాట్లాడుతూ నీకు జలుబు వచ్చింది అనుకోండి, కోల్డ్ చేసింది అనుకోండి, హాచి అని అనేసరికి మొత్తం కాందానికి మొత్తం జలుబు వచ్చేస్తుందండి. ఉదాహరణకు ఇంట్లో అందరు నవ్వుకుంటూ ఉన్నారు, ఒక్క వ్యక్తికి మాత్రం బాగా తల పగిలిపోతుంది అనుకోండి, మొత్తం అందరి తలలకు నొప్పులు తెప్పిపోతే అప్పుడు అడగండి. అవునా కాదండి? ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, ఒక వ్యక్తి హృదయం మాత్రం దుఃఖంగా ఉంది. ఏసి రాజ్యాంతం చేసి, రచ్చ చేసి, అది చేసి, ఇది చేసి, నేను సంతోషంగా లేకపోతే మీరందరూ ఎందులో సంతోషంగా ఉంటారని తలనొప్పి అంటిస్తారు, కడుపు నొప్పి అంటిస్తారు, అన్న దుఃఖం అంటిస్తారు. డిప్రెస్డ్ పీపుల్ చూసామనుకోండి, వాళ్ళు అసలు ఏం చేస్తారో తెలుసా అండి? ప్రతి ఒక్కరిని దుఃఖంలోకి నడిపిస్తారండి. భలే అనాయింటింగ్ అది, దుఃఖం అనాయింటింగ్ అనమాట. వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ప్రసంగం చేసినా, వాళ్ళు ఏం చేసినా సరే మనుషులందరూ దుఃఖపడి ఏడిస్తేనే వాళ్ళ కడుపు నిండుతుందండి. ఏమన్నా ప్రార్థన చేయి, ఎంత గొప్ప విషయాలని చెప్పు, డిప్రెషన్ ఉన్న వ్యక్తి మళ్ళీ తర్వాత నా దుఃఖం మీకు ఎవరికి అర్థం కాదు అంటూనే ఉంటారండి. అంతవరకు నిజమా దేవుడు అట్లనా అని ఇంకా ఫుల్ ఇంకా సింహంలాగా దూకాల అన్నట్టుగా ఉంటుందండి. అంత అయిపోయిన తర్వాత దేవుడికి కూడా నా ప్రార్థన అర్థం కాదు, దేవునికి కూడా అర్థం కావట్లేదండి. ఇటువంటి వాటిని మనం ప్రజలకు తెలియకుండానే అప్పగిస్తూ పోతాం. కానీ ప్రభుకి స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభువు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయనను వెంబడించు అంటున్నాడు, ఆయనను ఫాలో అవ్వు అంటున్నాడు. ఎందుకు నువ్వు ఆయనను ఫాలో అవ్వాలంటే, ఒక రోజుకి మనుషులు నిన్ను ఫాలో అయ్యేటట్టుగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరొకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు చూద్దాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. బాగా గమనించండి, మారు మనసు అంటే తెలుసా అండి? మీ పక్క వాళ్ళకి మారు మనసు అంటే తెలుసా? తెలుసా? మారు మనసు అంటే పాపం కొంతమందికి మనసున్న విషయమే తెలియదండి. కొంతమందికి నాకు ఒక మనసు ఉంది, ఆ మనసు ఇది అనే ఒక మనసు యొక్క స్ట్రక్చరే ఎవరికి తెలియదండి. గుడ్డిగా పోతూనే ఉంటారు. అటువంటి జనానికి యేసు ప్రభువు మొట్టమొదటిసారి ఒక మాట చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, నీ మనసు మారాలి అని చెప్పాడు. దేవుని రాజ్యం సమీపించింది, నీ మనసు ఆ రాజ్యం కొరకు మార్చుకో అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు మనసు మారాలి అంటే, నువ్వు మనసు మారడం అంటే అర్థం ఏంటంటే, ఒకటి ఎవరినో దేన్నో నీ అంతకు నీకు నచ్చిన దాన్ని వెంబడించే మనస్సును, యేసుప్రభును వెంబడించడానికి నీ మనస్సును తిప్పుకోవాలి, మార్చుకోవాలి. దేవుని రాజ్య సంబంధమైన మనస్సులోకి నీ మనస్సు వచ్చేటట్లుగా, నీ మనస్సును దేవుని రాజ్యం మీద కేంద్రీకరించేటట్లుగా నీ మనస్సును మార్చుకోవాలి. దేవుని ఆత్మ ప్రభావము, దేవుని ఆత్మ పరిపాలనలోకి నీ మనస్సు వచ్చేటట్లుగా నీ హృదయాన్ని, నీ మనస్సును నువ్వు మార్చుకోవాలి. ఆలోచించడం మార్చుకోవాలి, వెంబడించడం మార్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అని
నీ హృదయము దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి, ఆ రాజ్య సంబంధమైనవి కోరుకోవాలి. అదే మారు మనసు పొందిన అనుభవము. ప్రభుకు స్తోత్రం. దేవుడు యేసుక్రీస్తు మొట్టమొదట చెప్పినటువంటిది, మొట్టమొదట పిలిచినటువంటిది ఆయనను వెంబడించమని. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులను నా యొద్దకు రండి. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? చెప్పాలండి. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? మీలో కూడా ఎవరికొరికైనా హీలింగ్ ప్రేయర్ చేసింటారండి. చాలా అద్భుతం జరిగి ఉంటుంది. ఎగిరి గంతేసి హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా అని ఎగిరి గంతేసి పాటలు పాడి ఉండొచ్చు. కానీ హీలింగ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ థింగ్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కానీ ఒక వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత ఆ వ్యక్తిని యేసు ప్రభువును వెంబడించేటట్లుగా నువ్వు ప్రయాసపడలేదనుకుంటే జరిగిన ఆ హీలింగ్ కూడా వ్యర్థమైపోతుంది. హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. యేసుప్రభు నన్ను వెంబడించండి అన్న తర్వాత యేసుప్రభు ఏం చేశాడో చూద్దాం. యేసుక్రీస్తు చేపలు పట్టే వాళ్ళని నన్ను వెంబడించు అని చెప్పాడండి. అలా వెంబడిస్తున్నటువంటి వారితో కలిసి యేసుప్రభు ఏం చేశాడో చూద్దాం. 4వ అధ్యాయం 23వ వచనం మత్తయి సువార్త. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి చెప్పండి. బోధించుచు ప్రకటించుచు. నేను హోంవర్క్ ఇవ్వచ్చా అండి? మీకు ఇవ్వచ్చా? నేను హోంవర్క్ ఇస్తే చేస్తారా? షూరా? కొంతమంది అసలు తల ఉంది కానీ ఊపట్లేదండి. ఏంటి, మేము మా స్కూల్లో టీచర్లు చెప్తేనే చేయలేదు. జీవితంలో హోంవర్క్ చేసిన అనుభవమే లేదు. అసలు హోమ్లో వర్క్ చేసిన అనుభవమే లేదు. ఎవరో ఒకరు చేస్తే మేము తింటాం అన్నట్టుగా కొంతమంది. ఇక్కడికి ఒక తాళం కూడా వేయరా చేసి, డోర్ తాళం కూడా వేసాయి. అందరూ తల ఊపితేనే పంపిస్తాం. దయచేసి గమనించండి. హోంవర్క్ ఏంటంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తను ఫాలో అవ్వాలి. ఓకే, దేని కొరకు ఫాలో అవ్వాలి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఫాలో అవ్వడం అంటే ఏంటో చెప్తానండి. ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశ. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఒక వంశం ఉంటుందండి. వంశం, మేము ఫలాని వంశానికి సంబంధించిన వారు, మేము ఫలాని వాళ్ళు, మేము ఫలాని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఫాలో అవ్వడం ప్రారంభిస్తావో నువ్వు యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు గొప్పలు చెప్పుకునే వంశము ఏ వంశమో తెలుసా అండి? యేసుక్రీస్తు వంశము. పరలోక రాజ్యం అనే కుటుంబము, ఆ వంశానికి సంబంధించిన వ్యక్తివి. హల్లెలూయా. ఏ వంశం నీది? కదా. ఊర్లలో మరీ పిచ్చండి, ఊర్లలో మరీ పిచ్చి. ఒకడు బాగా ఒకరిని మర్డర్ చేసి ఘోరాతి ఘోరంగా దొంగగా ఉన్నటువంటి వ్యక్తి మన వంశం వాడైతే వాడు మంచోడే, నాకు తెలుసు వాడు మంచోడే అంటారండి. వంశం కలిసిందని అంత పిచ్చే ఉంటుందండి. కానీ నువ్వు యేసుప్రభును ఫాలో అవ్వడం ప్రారంభిస్తే నీవు ఒక విషయాన్ని ఫాలో అవుతున్నావు. అదేంటంటే నీ వంశము యేసుక్రీస్తు వంశావళి. యావే నీవే నా దైవం, యుగ యుగములకు దేవుడవు. యావే నీవే నా దుర్గం, తరతరములు ఏలువాడవు. నీవు కునుకవయ్యా, నీవు నిదురించవు. నన్ను కాపాడు దైవం నీవేనయ్యా. భయము ఇక మీదట లేనే లేదు. భవిష్యత్తు నా తండ్రి నీ చేతులలో. నిరాశ నా దరిచేరదు. ఈరోజు మొదలుకొని హోంవర్క్ ఇస్తున్నాను. తీసుకుంటారా? తీసుకోరా? హోంవర్క్ ఏంటి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త,
యోహాను సువార్తను ఏం చేయాలి? ఏం చేయాలి? ఫాలో అవ్వాలని. ఇంతవరకు మీరు చదివిండొచ్చు, కానీ ఫాలో అవ్వాలని. ఫాలో అవ్వడం అంటే ఏంటో చెప్తున్నాను. ఏంటది? యేసుక్రీస్తు వంశావళి. అక్కడ మీరు ఆగిపోవాలి. ఇప్పుడు నేను యేసుక్రీస్తు వంశావళికి సంబంధించిన వ్యక్తిని, ఇప్పుడు అభిషక్తుని వంశావళికి సంబంధించిన వ్యక్తిని, ఇప్పుడు పరలోకపు వంశానికి సంబంధించిన వ్యక్తిని. ఆయన వాక్యాన్ని ఫాలో అవుతూ మత్తయి సువార్త 1:1 ఏంటి ఇక్కడ ఇది రాయబడింది? క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్న నేను క్రీస్తు వంశావళికి సంబంధించిన వ్యక్తిని, పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని. నా వంశం మహిమ వంశము, నా వంశం పరిశుద్ధ వంశం, నా వంశం నీతివంతమైన వంశం, నా వంశం ఐశ్వర్యమైన వంశం, నా వంశము బంగారుమయమైన వంశం, నా వంశము దేవుని రాజ్య సంబంధమైన వంశము, నా కుటుంబము, నా బ్యాక్గ్రౌండ్ అంతా హెవెన్ హెవెన్ హెవెన్. ఏంజిల్స్ రెక్కలు కట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు నా చుట్టూ. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే. ఎక్కడ పాడుతున్నాను నేను? ఎక్కడ పాడుతున్నాను? ఎక్కడ ఆగి పాడుతున్నాను? ఏం చదివి పాడుతున్నాను? ఎక్కడ ఆగి పాడుతున్నాను? ఎక్కడ పాడుతున్నాను? ఏ స్థలంలో పాడుతున్నాను? హోంవర్క్. అందరు చెప్పండి, హోంవర్క్. హోంవర్క్. చర్చిలో ఎవరైనా పాడతారు. మీకు తెలుసో తెలీదో, మీరు గమనిస్తే మీరు పాడుతున్నప్పుడు మీ ఇంట్లో పెంచుకునే కుక్కలు కూడా ఊ ఊ అని అవి కూడా పాడతాయండి. చర్చిలో ఎవరైనా పాడతారండి. కాదు, ఎవ్రీడే, ప్రతి దినము నువ్వు యేసుక్రీస్తును ఫాలో అవుతున్న ప్రతిసారి నేను ఇదా, నా ప్రభు నన్ను ఇలా చేశాడా అని అనిపించిన ప్రతిసారి పరిశుద్ధాత్మ నీకు ఈ పాట పాడు, బైబిల్ తర్వాత చదువు, ఈ పాట పాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? బైబిల్ చదువుతాడు, పాట వస్తే నో ప్రభు నేను పాడను, నేను చదువుతుండబోతాడు. ఇది పాటల సమయం కాదు నాయన, వాక్యం చదివే సమయం ప్రభు ప్లీజ్. ఈలోగా ఫోన్ వస్తే మాత్రం హలో చెప్పు, ఇంట్లోనే ఉన్నా, అందరు ఇక్కడే ఉన్నారండి. ఫోన్లో మాట్లాడడానికి ఏం తప్పులేదు, కానీ పరిశుద్ధాత్మ నీకు ఒక పాట ఇస్తే పాడడానికి మాత్రం కష్టం అండి. మీ పక్కన చూడండి, నిన్ను చూస్తూ ఉంటే లేదు పాస్టర్ గారు నీ గురించి కాదు చెప్పింది, చెప్పండి నీ గురించి కాదు, నువ్వు ఫీల్ అవ్వద్దు, ఫీల్ అయ్యి డల్ అవ్వద్దు. అది 24 గంటలు ప్రతిదీ మనమే తీసుకుంటామో. ఏం తీసుకుంటామో తెలుసా అండి? పాస్టర్ గారు ఇలా మాట్లాడతారా, నాతో ఇలా మాట్లాడొచ్చా, ఇలా చెప్పొచ్చా, చర్చిలో నన్ను టార్గెట్ చేసి మాట్లాడతాడా? కానీ అంతకంటే ముందు నిన్ను ఉత్సాహపరచడానికి మాట్లాడింది మాత్రము నాది కాదు, అది ఎవరిదో. తీసుకుంటే అన్నీ తీసుకో, లేకుంటే ఏది తీసుకోవద్దు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, తీసుకుంటే అన్నీ తీసుకో, లేకుంటే ఏది తీసుకోవద్దు, సగం తీసుకోవద్దు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనను ఫాలో అవ్వు. ఒక రోజుకి నువ్వు మనుషులు నిన్ను ఫాలో అయ్యేటట్టుగా చేస్తాడు. ఒకసారి మనం చూద్దాం త్వరగా. మత్తయి సువార్త 4వ అధ్యాయం. హోంవర్క్ ఇచ్చేసారు కదా, ఏం చేయాలి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ సండే నుంచి వచ్చే సండే వరకు ఎన్ని రోజులు ఉంటుంది? చెప్పండి 6 డేసా 7 డేసా? సరే, ఈరోజు వదిలేసేయండి, రేపు వదిలేసేయండి. రేపటి నుంచి హోంవర్క్ స్టార్ట్ చేయండి, సాటర్డే లోపల కంప్లీట్ చేయండి. ఎలా చేయాలి హోంవర్క్? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలను చదువుతూ ఫాలో అవ్వాలి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, జనన విధం ఎట్లనగా, యేసు ప్రభు పుట్టిన విధానం ఏంటి అని చూస్తే కన్యక గర్భము పరిశుద్ధాత్మ ద్వారా ధరించి కుమారుని కనింది. అంటే పుట్టినవాడు ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ ద్వారా. నా పుట్టుక, యేసయ్య పుట్టుక సేమ్ టు సేమ్. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించావు. ఎలా జన్మించావు? ఎవరు ఒప్పిస్తే నువ్వు తిరిగి జన్మించావని నీకు అర్థమవుతుంది. ఎవరిలోకి నువ్వు బాప్తిసం పొంది ఎవరిని ధరించుకోవడం వల్ల నువ్వు నూతన జన్మ అనుభవంలోకి వచ్చావు? పరిశుద్ధాత్ముడు ద్వారా నువ్వు ఈ భూమి మీద నూతన జన్మ అనుభవంలోకి వచ్చావు. యేసయ్య భూమి మీద ఎలా జన్మించాడు? పరిశుద్ధాత్మ ద్వారా. నువ్వు ఎలా ఈ భూమి మీద జన్మించావు? పరిశుద్ధాత్మ ద్వారా. హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా
నన్ను ఈ భూమి మీద తిరిగి జన్మించేటట్టుగా చేసినందుకు, క్రీస్తులో పరలోక రాజ్య వారసునిగా జన్మించేసినందుకు కోట్లాది వందనాలు. హల్లెలూయా. నా బ్రతుకంతా నువ్వే నడిపించాలి. నీ ఇష్టం, నేను నిన్నే ఫాలో అవుతాను. నువ్వే నన్ను నడిపించాలి పరిశుద్ధాత్ముడా. మనం ఏం చేస్తున్నాము? చదివిన దాన్ని అప్లై చేసుకుంటూ, నీ క్రైస్తవ జీవితానికి అప్లై చేసుకుంటూ నువ్వు ఫాలో అవుతున్నావు. ఆ మధ్యలో నీకు ఉత్సాహం అన్న ప్రతి చోట బైబిల్లో 2 రకాలుగా చదివి 2 రకాలైన పాటలను నువ్వు పాడొచ్చండి. బైబిల్లో పలాని చోట తప్పిపోయావు అన్నది చదివినావు అనుకో, ప్రభా నేను తప్పిపోయాను అనేసరికి తప్పిపోయిన పాటలు పాడతామని, కన్నీటి పాటలు పాడతామని. అలా కాకుండా నిన్ను ఉజ్జీవింపజేసి ప్రభు నీకు ఇచ్చిన స్థితి నీకు అర్థమైన ప్రతిసారి ఉజ్జీవ సంబంధమైన పాటలు పాడతావు, ఘనపరిచే పాటలు పాడతావు. హల్లెలూయా. సమానులెవరు ప్రభు, నీతో సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ప్రభు స్తోత్రం. నువ్వు పాడడము, చదవడము, ఫాలో అవ్వడము, స్తుతించడము, కరెక్ట్ అవ్వడము, పశ్చాత్తాపడము, బలపరచబడము, అభిషేకింపబడము, భాషలు మాట్లాడడము, స్తుతించడము, మిక్సింగ్ లాగా ఈ వారం అంతా ఉండాలి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇలా నేను చేయనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సైతానా పోయేసునాములా అని అందం అనుకుంటాను. ఇది నీ క్రైస్తవ జీవితం, నీ లైఫ్ స్టైల్ అండి. హల్లెలూయ. ముందు బైబిల్ చదవాలా, తర్వాత ప్రార్థన చేయాలా, ముందు స్తుతించాలా కాదు. అంతా అన్నీ మిక్స్ అయ్యి ఉండాలండి కదా. మనం కూడా అన్నం వేరు పప్పు వేరు తింటామా వేసి అన్నం వైట్గా తెల్లగా ఆంగ్లేయుల మాదిరి ఉంటుందండి, తెల్ల రైసు. ఆ రైసులో ఎర్ర పప్పు కలిపేసరికి అన్నం అంతా ఎర్ర. బీట్రూట్ కలిపారనుకోండి, బీట్రూట్ కర్రీ, ఆ అన్నానికి మసాలా అంటేంత వరకు మనము అన్నీ మిక్స్ చేసి పెరుగు సపరేటు, అన్నం సపరేటు. తిండి తాగుతారా, కలుపుకొని తింటారా? మీ పక్క వాళ్ళు చెప్పండి. కలుపుకో, అన్నీ మిక్స్ అయ్యి ఉండని. అప్పుడే నీలో మనుషులను పట్టే జాలరి అన్న పొజిషన్లోకి వచ్చి నిన్ను నిలబెట్టేటట్లుగా నిన్ను మండిస్తుంది ఆ మిక్చర్. హల్లెలూయా. ప్రభు స్తోత్రం. త్వరగా 4:23 చూద్దామని. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలీ అందంతటా సంచరించెను. ఏం చేస్తూ సంచరించను అంటే చెప్పాలి. సంచరించడం అంటే ఏంటి? మరి నేను చెప్పింది ఇప్పుడు పంజాగుట్ట టు కుక్కట్పల్లి తప్ప రైటా? ప్రభు సంచరించాడు, అవునా కదా? అపోస్తల కార్యములు 10:38 చూద్దాం. అపోస్తల కార్యములు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మీ పక్కన వాళ్ళు చెప్పండి, సంచరించుచుండెను. హల్లెలూయా. నేను ఎగ్జాంపుల్ కూడా ఏదో టైంపాస్కు చెప్పలేదు. ఆయన నడిచేవాడు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించేవాళ్ళు. ఒకరోజు వచ్చింది, ఆయన నడవట్లేదు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. నేను సదాకాలం మీకు తోడుగా ఉన్నానన్నాడు. నేను నీకు సహకారి అన్నాడు. సహకారి అంటే ఉన్నట్ట లేనట? మరి కనపడ్డాడు ఆయన? చెప్పాలి, కనపడ్డా? యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు అంతే. కానీ లాస్ట్లో ఏమన్నాడో తెలుసా? నేను మీకు సదాకాలం తోడై ఉన్నాను అన్నాడండి. కనపడ్డా మరి యేసుక్రీస్తు శిష్యులతో? పెంతెకోస్తు దినానికి యేసుప్రభు కనపడ్డా? పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత యేసుక్రీస్తు శిష్యులతో యేసయ్య ఉండడం కనపడ్డా? చెప్పాలండి. ఎందుకు శిష్యులు మాత్రమే కనపడుతున్నారు, యేసయ్య కనపడలేదు? మరి సదాకాలం నీతో ఉన్నాను, నేను నీకు సహకారిని ఉన్నాను అంటే కనపడాలి కదా. మీ పక్క వాళ్ళు చెప్పండి, కనపడడు. బయట ఉండి చెప్పినవాడు లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు కనపడతావు. బయటుండి తన కీర్తిని సిరియా అంతటా, ఆయన కీర్తి సిరియా దేశం అంతటా. ఈ భూమి మీద యేసయ్య ఉన్నప్పుడు ఆయన కుమారుడు కదా, కుమారుడా కదా? మరి కుమారుడు ఎవరిని కనపరచాలి?
మరి తండ్రి నామము సిరియా దేశం అంతటా వ్యాపించిందా? యేసయ్య నామము సిరియా దేశం అంతటా వ్యాపించిందా? మరి ఇప్పుడు నీ నామము విస్తరించాలా లేదా? నువ్వు నలుగురు తెలియాలా తెలియదా? తెలియాలా లేదా? తెలియాలా లేదా? తెలియాలా లేదా? తెలియాలా లేదా? ఎవరు తెలియాలి? దేవుడా నువ్వా? యేసుక్రీస్తు నువ్వా? ఆయనను పక్కన పెట్టి నువ్వేమి చేయలేవు, కానీ ఆయనను లోపల పెట్టుకొని నువ్వు అన్నీ చేయగలవు. ఆయనను ఫాలో అవుతూ ఆయన ఎందు నీవు, నీ ఎందు ఆయన ఉండి నీవు కనబడుతూ, ఆయన మనుషులు పట్టే జాలర్లుగా ఏ విధంగా తన శిష్యులను చేశాడో, నువ్వు కూడా నీ క్రైస్తవ జీవితంలో నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఫాలో అవుతే నిన్ను మనుషులు ఫాలో అయ్యేటట్లుగా ఆయన నిన్ను రూపాంతరపరచడానికి నీకు క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నీకు యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ఫేస్బుక్లో అకౌంట్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో ఉండాలి. నువ్వు ఎవరిని ఫాలో అవ్వకూడదు, అందరు నిన్నే ఫాలో అవ్వాలి. మీ పక్కన హలో 24 గంటలు, అబ్బా ఈ చీర ఎంత బాగుంది, ఈ సిస్టర్ కట్టుకునేది, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, యువర్ సారీ గుడ్ నో, బ్యూటిఫుల్, ఓకే నో ప్రాబ్లం బ్రదర్, యువర్ సూట్, అబ్బా అసలు నా దృష్టికి నువ్వు సినిమా హీరో మాత్రం ఉన్నావు బ్రో. సరే ఫాలో అయ్యాం ఒకటే, కానీ అకార్డింగ్ టు బైబుల్, అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నిన్ను మనుషులు ఫాలో అవ్వాలి. నిన్ను మనుషులు ఫాలో అవ్వాలి. మనుషులు ఫాలో అవ్వడానికి నువ్వు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నువ్వు క్రీస్తు నీతో మిక్స్ అయిపోవాలి, ఒకటైపోవాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి, వాక్యము శరీరధారి అయి, శరీరధారి వాక్యమై, వాక్యము శరీరధారి అయిన వాడు వాక్యము శరీరము వాక్యము ఎలా మిక్స్ అయిపోయిందో, వాక్యము శరీరము ఆత్మ ఎలా మిక్స్ అయ్యి ఒక్కటిగా ఈ భూమి మీద సంచరించడం జరిగిందో, అలానే నువ్వు రూపాంతరపరచబడాలి. హల్లెలూయా. ఈ భూమి మీద ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో విస్తరించడానికి, అన్ని రకాల ప్లాట్ఫామ్స్లో నువ్వు ఉండాలి, కానీ నువ్వు క్రీస్తులో ఉండాలి. లేకపోతే నువ్వే అందరినీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఏ క్రైస్తవుడైతే క్రీస్తును కాకుండా ఇంకొకరిని బట్టి ఎక్సైట్ అవుతూ ఉంటాడో, ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని క్రీస్తు వలె రూపాంతరపరచాలి అన్న దాహము, తీవ్రత అధికమవుతుంది. ఒక వ్యక్తిని అప్రిషియేట్ చేయడం తప్పులేదండి. ఒక వ్యక్తి యు ఆర్ సో పవర్ఫుల్ అనడంలో తప్పులేదు, కానీ నీది మొత్తం మర్చిపోతావు చూడు. అసలు నీకేం లేనట్టు, నువ్వేమి కానట్టు, నీ వల్ల కాదన్నట్టు, నువ్వు పురుగు అన్నట్టు, ఎదుటి వాళ్ళు మాత్రమే గొప్ప అన్నట్టు, మీరు నన్ను చేసినా, మీరు ఇంకొకరిని చేసినా అది దేవుని రాజ్యానికి విరుద్ధమైనది. ఎస్, ఒకరిని మనం గుర్తించడం అనేది, హానర్ చేయడం అనేది, అప్రిషియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం సేమ్ గ్రేస్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. సేమ్ గ్రేస్ అనేది, అదే కృప నీ జీవితంలో పనిచేస్తుంది. వాళ్ళు వాడుకున్నారు, నువ్వు వాడుకోలేదు. ఒకవేళ వాళ్ళు వాడుకున్నారు, అది గొప్పగా ఉంది అని నీకు అనిపిస్తే, ఎలా ఫాలో అయ్యారో అలా నువ్వు ఫాలో అవ్వడం ప్రారంభించు. యేసుక్రీస్తు కీర్తి సిరియా దేశమంతటా విస్తరించింది. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువుకు దేవుని కుమారుడైనందుకు ఆయన కీర్తి విస్తరించలేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైనందుకు ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామం అవ్వలేదు. యేసుక్రీస్తు ఈ భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారం కలదు అని ఆయన ఇచ్చిన చివరి స్టేట్మెంట్లో ఉన్నటువంటిది ఏదో ఆయన దేవుని కుమారుడిగా పుట్టినందుకు అవ్వలేదు. ఆయన ఫాలో అయ్యాడు ఫాదర్ను, తండ్రిని ఫాలో అయ్యాడు. ఈ భూమి మీద 12 మంది శిష్యులు ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. ఎంతోమంది సమూహం వెంబడించారు, కానీ చివరికి మిగిలింది 11 మంది. యేసు ప్రభువును వెంబడించింది 11 మందే. చివరికి ఆరోహణమయ్యేటప్పుడు వెంబడించింది 11 మందే. ఒకడు తప్పిపోయాడు, కానీ 12 మంది అపోస్తలులు అయ్యారు. ఎందుకంటే ఆ 12 అన్నదాన్ని వాళ్ళే పరిశుద్ధాత్మ ద్వారా పూర్తి చేసుకున్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. పెంతెకోస్తు దినానికి 120 మంది మాత్రమే సిద్ధపరచబడ్డారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఫాలో అవ్వు.
ఫాలో అవ్వడం నేర్చుకో. ఆయన వైపు చూడడం నేర్చుకో. నీ బాడీ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, నీ చుట్టూ ఉన్న నీ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు, ఎన్నో రకాల డిస్టర్బెన్స్ వస్తాయి. కానీ డిస్టర్బెన్సే ఉండకూడదు అన్న వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలండి. అసలు శోధనలే ఉండకూడదు అన్న వ్యక్తిని తీసుకెళ్ళి అమెరికా పిచ్చి హాస్పిటల్లో చేర్పించాలి. ఎందుకో తెలుసా అండి, ఇట్స్ కామన్. నువ్వు ఏమన్నా చెయ్యి, నీకు వ్యతిరేకత ఉంటుంది. నువ్వేమన్నా చెయ్యి, ఎవరు నిన్ను అప్రిషియేట్ చేయరు. నువ్వెంతన్నా మేలు చేయి, వాళ్ళు తిరిగి నీకు ఏదైనా నష్టమే చేస్తారు తప్ప మేలు చేయరు. నువ్వు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫేవరబుల్ థింగ్స్ ఫ్రమ్ ద పీపుల్. ఏదో ఫేవరబుల్గా వాళ్ళు చేయాలని నువ్వు కోరుకొని వాళ్ళు చేయకపోతే నువ్వు డిప్రెస్ అవ్వద్దు. అవ్వదు, అది జరగదు. నువ్వు డిసప్పాయింట్ అవుతూనే ఉంటావు, కానీ నువ్వు ఫాలో అవ్వాలి. వీటన్నిటి మధ్యలో నువ్వు యేసుక్రీస్తును వెంబడించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. అందుకనే నిన్ను వెలపెట్టి యేసుప్రభు కొన్నాడు. అందుకనే ఆయన నివాస స్థానముగా నిన్ను చేసుకున్నాడు. ఆయన ఆత్మను నీలో నివసింపజేస్తున్నాడు స్థిరముగా ఆయనను ఫాలో అవ్వడానికి. ఎన్ని ఆత్మీయ అనుభవాలు ఉన్నా, ఎన్ని ఉన్నా సరే నిన్ను డైవర్ట్ చేయడానికి 24 గంటలు ఎన్నో వస్తాయి. కానీ ప్రభు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నీవు డైవర్ట్ అవ్వకుండా క్రీస్తులో ఒకటై ఉండునట్లుగా నిన్ను నిలబెట్టడానికి దేవుని అభిషేకం, దేవుని వాక్యము నీకు సమృద్ధిగా అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు ఒక స్ట్రాంగ్ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. అదేంటి అంటే, నేను చదవడము ఇంకొకటి కాదు, నేను నిన్ను ఫాలో అవుతాను ప్రభువా. నిన్ను ఫాలో అవ్వడానికి, నిన్ను చూడడానికి, నీ మాట వినడానికి, నీ వలె జీవించడానికి, నువ్వు చేసిన కార్యములను చేయడానికి నేను నన్ను ప్రతిష్ఠించుకొనుచున్నాను. నాకు ఎలాంటి క్రైస్తవ జీవితం నేను జీవించాలనుకుంటున్నానంటే, ఒకే ఒక అద్భుతాన్ని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే, నువ్వు వేరు, నేను వేరు కాదు, మనము ఒకటై ఉన్నాము. నీ యందు నేను, నా యందు నీవు ఒకటై ఉన్నాము. మేబీ మనుషులకు నేను కనబడవచ్చు, కానీ మనుషులకు నీ కార్యాలు నేను చూపించేటట్లుగా నేను నిన్ను ఫాలో అవ్వాలి. మేబీ మనుషులు నా మాట వినేటట్టుగా ఉండొచ్చు, కానీ నా మాట విడుదలవుతున్నప్పుడు ఇది నా మాట కాదు, ఇది క్రీస్తును గురించిన మాట, పరలోక రాజ్యంను గురించిన మాట అని మనుషులు అర్థం చేసుకున్నట్లుగా నీవు నేను ఒకటై ఉండాలి. నేను ప్రకటించేది, నేను బోధించేది నీవు అన్న విషయము అర్థం చేసుకొని దాన్ని మనుషులు ఫాలో అయ్యేటట్లుగా నన్ను రూపాంతరపరచు. హల్లెలూయా. ఈ భూమి మీద ఈ జీవితము నేను కోరుకొంచున్నాను. ఇదే నిన్ను మనుషులు వెంబడించేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. నిన్ను ఈ భూమి మీద గొప్ప చేస్తుంది. దేవుడు కూడా అడుగుతాడు, నిన్ను గొప్ప చేయాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఎందుకు అని అంటాడు. నీకు ఇది కావాలని ప్రార్థన చేస్తున్నావు కదా, ఎందుకు? ఇది ఇస్తే ఏం చేస్తావు నువ్వు? ఒక వ్యక్తి ఇలానే అడుగుతున్నాడంట, ప్రభు నీ ఆత్మతోనన్నా నింపు, నీ ఆత్మతోనన్నా నింపు అంటే ప్రభు అడిగాడంట, నేను నింపుతాను కానీ నువ్వేం చేస్తావు అన్నంట. ఆన్సర్ లేదు. నువ్వు పొందుకున్న రక్షణ ఎందుకు పొందుకున్నావు? దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఈరోజు పరలోక రాజ్య వారసురాలు అయ్యావు ఎందుకు? దేవుని ఆత్మ నీలోనే నివసిస్తున్నాడు ఎందుకు? నువ్వు బైబిల్ చదువుతున్నావు ఎందుకు? చర్చికి వస్తున్నావు ఎందుకు? నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే నిన్ను మనుషులు ఫాలో అవ్వాలి. నిన్ను ఫాలో అవుతూ, మొన్న గూగుల్ను ఫాలో అవుతూ, ఒక లారీయో ఏదో అండి, గూగుల్ను ఫాలో అవుతూ స్ట్రైట్గా కరీంనగర్లోనే ఎక్కడో ఆ లారీ కాస్త నీళ్ళలోకి పోయిందంటండి. గూగుల్ దానికి అప్పుడప్పుడు బుగులో ఏమో తెలియదు కానీ ఏం చేసిందంట, నీళ్ళలోకి తీసుకుపోయిందంటండి. నీళ్ళలోకి తీసుకుపోతే ఇతను ఏంటి నీళ్ళలోకి పోతున్నాము, తర్వాత రోడ్డు ఉంటుందేమో అనుకుంటున్నాడంట. చీకటి పడి సమయము పోతూ ఉంటే టైర్లు మునిగిపోయి లారీ మునిగిపోతుందంట. భయపడి నీళ్ళలో దుంకి బయటకు వచ్చేసరికి మొత్తం నీళ్లు విస్తారంగా ఉన్నాయంటండి. న్యూస్ పేపర్లో రాయబడిందండి. నువ్వు ఫాలో అవుతాయి కదా, నువ్వు గూగుల్ను ఫాలో అవుతే
అది ఎలా నిన్ను తీసుకెళ్తుందో అలా తీసుకెళ్తుంది. కానీ నువ్వు యేసుక్రీస్తును ఫాలో అవుతే నువ్వు 100% ఆయన నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తున్నాడు. దేంట్లో నీ లైఫ్ పర్పస్ ఏంటో నీకు అర్థమవుతుంది. యేసుప్రభును వెంబడిస్తే తప్ప నీ జీవితం పట్ల నీకు దేవుడు ఏ ప్లాన్ కలిగి ఉన్నాడో నీకు అర్థం కాదు. నువ్వు ఊటిగా బైబిల్ చదువుతూ పోతే, ఉట్టిగా చర్చికి వస్తూ పోతే, నీకు తోచింది ప్రార్థన చేస్తూ పోతే, నీకు తెలిసిన అవసరతలు తీర్చమని అడుగుతూ పోతే, నువ్వు నీ జీవితం పట్ల నీ పర్పస్ ఏంటో నీకు అర్థం కాదు. నువ్వు వెంబడించినప్పుడే నీ జీవితం పట్ల ఆయన పర్పస్ ఏంటో అర్థమవుతుంది. ఆయన పర్పస్, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడాలి అన్న ఆశతో నువ్వు ఆయనను వెంబడించే క్రైస్తవునిగా దినము నువ్వు వర్ధిల్లాలని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ జీవితం? మనుషులకు ఎందుకు పుట్టారో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, ఎందుకు చచ్చిపోతున్నారో తెలీదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు పుట్టావో నీకు తెలుసు, ఎందుకు పెరుగుతున్నావో నీకు తెలుసు, ఏం చేస్తున్నావో నీకు తెలుసు, దాని పర్పస్ ఏంటో నీకు తెలుసు, నీకు దేవుడు తెలుసు, పరలోక రాజ్యం తెలుసు. తెలియని వాళ్ళు నిన్ను ఫాలో అవ్వడానికి ఈరోజు నువ్వు ఆయనను ఫాలో అవ్వాల్సినటువంటి నీడు నీకు ఉంది. అప్పుడే నువ్వు అనుదినము స్థిరముగా ప్రభువుతో సమయాన్ని గడపడము ప్రారంభిస్తావు. కళ్ళు మూసుకొని ప్రభునితో మాట్లాడిన దానికి నీ ఆశ ఏంటో, నీ తపనేంటో, నీ రెస్పాన్స్ ఏంటో ప్రభుతో చెప్పు. సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై, సర్వసత్యమేనా మార్గమై, సంఘక్షేమమేనా ప్రాణమై. ఉదయకాల దినమున ప్రభు మాట్లాడి ఉన్నాడు నీతో. ఆయన నీవు వెంబడించున్నట్లు చూసి తెలుసుకొని గ్రహించి వెంబడించున్నట్లు ఆయన నీ ముందర నడిచి ఉన్నాడు. వాక్యములో నడిచి ఉన్నాడు. వాక్యములో ఆయన జీవించి ఉన్నాడు. వాక్యములో ఆయన పర్పస్ ఏంటో అది చేసి జీవించి ఈరోజు సజీవునిగా మనల్ని ఆయనను వెంబడించమని చెప్తూ ఉన్నాడు. ఆయనను వెంబడించే కొద్దీ నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది, నీ పర్పస్ అర్థమవుతుంది, ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశాలు అర్థమవుతాయి, నీ జీవితం ఎందుకో, నీ జీవం ఎందుకో అర్థమవుతుంది. నువ్వు అలా అర్థం చేసుకుని ముందుకు సాగే వ్యక్తిగా పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణుడు అవుతూ వాక్యమే ఉన్న సత్య సంబంధమైన జీవితాన్ని నువ్వు గ్రహించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనుషులు నిన్ను వెంబడించడం ప్రారంభిస్తారు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, దిక్కుతోచని ప్రతి ఒక్కరూ వారందరూ నువ్వే దిక్కు అని నిన్ను ఫాలో అవ్వడం ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. 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 విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు Holy Spirit, thank you Lord. నీ జీవితాన్ని ధారపోసితివే. యేసయ్యా 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 ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడినట్టుగా నేను నిన్ను ఫాలో అవుతాను ప్రభు. ఎందుకంటే నీవు నేను ఒకటై ఉన్న జీవితాన్ని ఈ భూమి మీద జీవిస్తూ అనేకులను నేను పరలోక రాజ్యాన్ని చేర్చేటువంటి అనేకులకు మనుషులను పట్టే జాలరిగా నేను ఉండాలని, ఈ భూమి మీద నీ వల్ల జీవించడానికి నన్ను నేను సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాను అన్న వాళ్ళందరూ నిలబడండి. ఇదే నా జీవితం, ఇదే నా పర్పస్. పగలంతా మేఘస్తంభమై రాత్రంతా అగ్నిస్తంభమై దినమెల్లయు కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. ఇది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే సాధ్యమే. ఏదో అనాలోచితంగా, ఏదో బై మిస్టేక్, యాక్సిడెంటల్గా నువ్వు క్రైస్తవుని అవ్వలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపొందించబడక మునిపే క్రీస్తునందు నువ్వు ఏర్పాటు చేయబడి క్రైస్తవుని అయ్యావు. నీకు తెలియకపోవచ్చు పర్పస్ ఏంటో. నీ కొరకు ప్రాణం పెట్టిన వానికి ఆ పర్పస్ తెలుసు. ఆయన నువ్వు ఫాలో అవ్వు, అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత శక్తివంతమైన జీవితము, ఎంత ఉన్నతమైన జీవితము, ఎంత మహోన్నతమైన జీవితము నీకు అనుగ్రహించబడిందో. నువ్వు జీవిస్తున్న అభిషక్తుని జీవితం యొక్క మహిమ ప్రభావము ఆయనను ఫాలో అవుతే నీకు అర్థమవుతుంది. ఆయనను వెంబడించు, ఆయనను వెంబడించు. నువ్వు వెంబడించడానికి, నువ్వు ఆలోచించడానికి, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడానికి అనేక మంది మనుషులు, అనేక పరిస్థితులు, చేదు అనుభవాలు, మధురమైన అనుభవాలు ఎన్నో ఉండొచ్చు. కానీ నీ జీవితం యొక్క పర్పస్ నీకు అర్థం అవ్వాలంటే, నువ్వు చేయాల్సిన పనులు నీకు అర్థం అవ్వాలంటే, నువ్వు ఎలా సక్సెస్ అవుతావో నీకు అర్థం అవ్వాలంటే, యు జస్ట్ ఫాలో జీసస్ క్రైస్ట్. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రా, నన్ను వెంబడించు, మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు ఆయన. హోలీ గోస్ట్, థాంక్ యూ లార్డ్. ఏ మాటలు నాలో పెట్టావో నేను మాట్లాడి ఉన్నాను. ఇది మీ సమయం. మీరు ఒప్పించి, బలపరిచి, స్థిరపరిచి, నిర్ణయం తీసుకునేటట్లుగా, డెడికేట్ అయ్యేటట్లుగా చేసే మీ సమయం. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ మాటలు మీ మాటలు కనుక, ఈ మాటలు వారి ఆత్మలో, వారి హృదయంలో, వారి శరీరంలో, వారి సమస్తములో ఉజ్జీవాన్ని రగిలించునుగాక, మంట దాహాన్ని పుట్టించునుగాక, రగిలించునుగాక.
స్థిరముగా వెంబడించినట్లు, స్థిరముగా ఐక్యమైన జీవితంలో కొనసాగునట్లు, మనుషులు పట్టు జాలర్లుగా ముందుకు సాగునట్లు మీ ఆత్మాభిషేకంతో కమ్ముకోమని ప్రార్థిస్తున్నాను. మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంతపడిన వాక్యం వందంతలుగా ఫలించునుగాక, మండించునుగాక, వెంబడించుదురుగాక. అలా వెంబడించకుండా ఏ జ్ఞాపకాలు, ఏ ప్రాధాన్యతలు, ఏవి అడ్డుగా పనిచేస్తున్నాయో బ్రేక్ అయిపోనుగా కేసునామంలో. వ్యాధుల రూపంలో, రోగముల రూపంలో, చేదు అనుభవాల రూపంలో, దిగులు, చింత, వేదన, బాధ, ఏవి పరలోక రాజ్య సమృద్ధిని, అభివృద్ధిని అనుభవించకుండా, విస్తరించకుండా, మనుషులు పట్టే జాలర్లు అవ్వకుండా ఆటంకంగా వేరుపారునయో వేర్లతో సహా పెరికి వేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. మీ రక్త అభిషేకం పలుకుతూ ఉన్నాం, మీ రక్త ప్రభావ కుమ్మరింపును పలుకుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుంది. మీ ఆత్మాభిషేకముతో అనుదినము బోధింపబడుతూ, నడిపింపబడుతూ, గ్రహింప ఐశ్వర్యముతో, ప్రత్యక్షత జ్ఞానంతో మిమ్మల్ని తెలుసుకుంటూ, ఫాలో అవుతూ, అనేకులు ఫాలో అవునట్లుగా రూపాంతరపరచబడుదురు గాక. ఇక్కడున్న వారు లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తూ విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమె చెప్దాం.